మందకృష్ణ మాదిగ కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తుగా మారడంతో ఎస్సీ వర్గీకరణకు ఆలస్యమైందని మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ పోకల కిరణ్ మాదిగ ఆరోపించారు. బుధవారం పట్నంలోని అంబేద్కర్ స్ఫూర్తి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నకరికంటి సంజీవరావు, పీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగన్న గౌడ్, జిల్లా ఇన్ఛార్జి గోసంగి శ్రీనివాస్, పూసిపాక వెంకటయ్య, ఎంపీటీసీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి ఆదుమల్ల శంకర్, జిల్లా అధ్యక్షులు ధర్మపురం శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జి పోలేపల్లి ఉదయ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జి పోకల్ రవికుమార్, జిల్లా ఇన్ఛార్జి రామ్ ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జి పోటేపాక మురళీకృష్ణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఆసయ్య, లాయర్లు సంఘం జిల్లా నాయకులు బరెల సైదులు, దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి, వర్ధిల్లాలి తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి, జై మాదిగ, జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. పోకల కిరణ్ గారి నాయకత్వం, పోకల కిరణ్ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ, మాదిగ అమర వీరులకు, మాదిగ అమర వీరులకు, మాదిగ అమర వీరులకు. జై మాదిగ. నల్గొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మాదిగ సంఘాల మహాకూటమి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 30 నుంచి 40 సంవత్సరాలుగా మాదిగల ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం. ఈ ఉద్యమంలో ఒక మాదిగల సమస్య కాకుండా ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమానమైనటువంటి రిజర్వేషన్ ఫలాలు, హక్కులు అందాలనేటటువంటి ఉద్దేశంతో ఒక సామాజిక కోణంలో ఆలోచించి పోరాడిన ఈ ఉద్యమం ఫలితంగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ సుదీర్ఘ పోరాటానికి ఆర్థికంగా అన్ని రకాలుగా మద్దతు తెలిపి ఆఖరికి అసెంబ్లీలో అనేక సందర్భాల్లో తీర్మానం చేసినటువంటి ఇది న్యాయమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి ప్రతి వర్గం ఆకాంక్షించి ఎదిరి చూస్తే ఆఖరికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అప్పటికి ఇక్కడ దండోర ఉద్యమం పుట్టలే. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులే లేరు. ఒకవేళ రిజర్వేషన్లో 75లో 15% అమలు చేసిరంటే కాదు, 25% అక్కడ అదనంగా 10% పెంచి 25% ఆ రాష్ట్రంలో అమలు పరిచినటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా 15% కాదు, అక్కడ మాదిగలు అదనంగా ఉన్నారని చెప్పేసి 3% పెంచి తమిళనాడులో కూడా ఆ రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఈ పరిస్థితులలో మరి తెలుగు రాష్ట్రాలలో అమలు కావకపోవడానికి కారణం ఎవరంటే కేవలం మాదిగ జాతిని 30 ఏళ్లుగా వంచి అవమానించి రాజకీయ పార్టీలకి గంపగుత్తగా నిరంతరం ఎలక్షన్లో ప్యాకేజీల కోసం ఈ జాతిని 100 ఏళ్లు అంధకారంలోకి నెట్టిన మాదిగ జాతి దుర్మార్గుడు మందకృష్ణ మాదిగ. ఈ మందకృష్ణ మాదిగ అనాలోచిత అప్రామాణిక నిర్ణయాల వల్ల ఇదే ఒకే జాతిలో అంటరాని జాతులుగా 59 కులాలలో ప్రధానంగా ఉన్న మాల మాదిగల మధ్య నిరంతరం కవింపు చర్యలకు పాల్పడి రెచ్చగొట్టడం వల్లనే ఈ యొక్క సమస్య 30 సంవత్సరాలు జాప్యం కావడానికి కారణమైంది. అనేక రాజకీయ పార్టీలు ఈ సమస్యని పరిష్కరిస్తే ఈ యొక్క మాల మాదిగల ఈ ఉపకులాల మధ్య ఈ వ్యత్యాసం ఉండదు, ఇదొక స్వస్తి పలకాలనే రీతిగా ప్రతి సందర్భంలో 30 ఏళ్లలో వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానాలు చేసినటువంటి పరిస్థితి, తీర్మానాలు చేసి కమిషన్ చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పార్టీలకు అండగా నిలబడుతూ ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందో వాళ్ళని 30 సంవత్సరాలు మాదిగలకు శత్రువులుగానే ప్రకటించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైనా మనం అధికారంలో ఉన్న పార్టీని కానీ ప్రతిపక్ష పార్టీలతో సఖ్యత ఉండి మన సమస్యను పరిష్కరించుకునే విధంగానే ఉద్యమ నిర్ణయాలు ఉండాలి తప్ప
తనకి ఇష్టమైన పార్టీ ఏది ఉంటుందో ఆ పార్టీకి తొత్తుగా మారి మిగిలిన పార్టీలని ప్రశ్నించటం, వ్యతిరేకించటం, అవి ప్రభుత్వంలోకి వస్తే ఆ ప్రభుత్వాలను శత్రువులుగా ప్రకటించడమే 30 సంవత్సరాల జాప్యానికి కారణమైంది తప్ప ₹1 ఖర్చు లేనటువంటి ఎవరు లేవు. ఇక్కడ మాదిగలు అంబేద్కర్ వాదులం ఆయనకి చుట్టూ ఈ 5 ఏళ్ళు రక్షణ కవచం లేకుంటాం. ఈ యొక్క ABCD వర్గీకరణ అమలు చేసేంత వరకు ఆయనకి మేము నిరంతరం కనురెప్పలా ఉంటాం. ఎవరి వల్ల కాదని కృష్ణమాదిగ వల్ల, వివేక్ వల్ల కూడా ఏం చేయలేరు. ఈ రాష్ట్రంలో రాబోయే 2028కి మాదిగ ఉపకులాలు, నా సబ్బండ వర్గాలు రాజ్యాధికారమై ప్రయాణం చేయడానికి ఒక గొప్ప వేదికను నిర్మించబోతున్నాం. ఈ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తెచ్చిన తెల్లారే కృతజ్ఞత సభగా మాదిగ ఉపకులాలు అందరం కలిసి పెద్ద విజయోత్సవ సభని జరపబోతున్నాం. ఈ విషయం మందకృష్ణ ఆ సభలో ఈ రాష్ట్రంలో మాకు ఇప్పటి వరకు సహకరించినటువంటి ప్రభుత్వాలను కానీ, పార్టీలను కానీ, ప్రజా సంఘాల మేధావులందరినీ ఆ వేదిక మీద అప్పుడు చూపిస్తాం. ఐక్యత అంటే మీరు పెట్టిన ఐక్యత కాదు. కృష్ణమాదిగ ప్రెస్ మీట్లలో కానీ, కృష్ణమాదిగ సభలలో ఎక్కడనన్నా నా మాల సోదరులు కనపడ